ఇంకా కాసేపట్లో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలు ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 రోజుల పాటు యాత్ర సాగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ విజయ సంకల్ప యాత్రలు మొదలవుతున్నాయి. బాసరకు సంబంధించి కొమరంభీం క్లస్టర్ సంబంధించి ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల పార్లమెంటు పరిధిలోని యాత్ర ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బాసరలో ఇక్కడ వాహనాల పూజల అనంతరం ఇక్కడ నుంచి యాత్ర ప్రారంభం కాబోతుంది. తొలి రోజు బాసర నుంచి నిర్మల్ వరకు యాత్ర కొనసాగనుంది. ఈ బాసరకు సంబంధించి ఈ యాత్ర ప్రారంభానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు గారు. సార్ చెప్పండి, ఈ యాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? యాత్ర ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ సీట్లు ఎక్కువ గెలవాలన్న ఉద్దేశంతో ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి ముఖ్యంగా బాసర్రు టెంపుల్ అమ్మవారి దర్శనం చేసుకొని బైంసాలో బహిరంగ సభ, అదేవిధంగా నిర్మల్ సాయంత్రము బహిరంగ సభ, దాని తర్వాత రేపు బోతు, దాంతోపాటు ఆదిలాబాదు. ఈరోజేమో ప్రారంభోత్సవానికి అస్సాం సీఎం గారు, అదేవిధంగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ గారు, రేపు బండి సంజయ్ గారు, తర్వాత ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్కి ఏమో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోక్సభ ఎన్నికలు గెలవడానికే చేయడం జరుగుతుంది. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? యాత్ర ద్వారా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ 10 సంవత్సరాలు ప్రజలకు ఏం చేసిందంటే ముఖ్యంగా వికసిత్ సంకల్ప యాత్ర ద్వారా మోదీ గ్యారంటీ కార్డు ప్రతి గ్రామంలో పోవడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రజలను ఇంకా ఈ దేశానికి ఏం చేసినాం అనేది ప్రధానమంత్రి నరేంద్ర ఆర్టికల్ 370 కానీ, అదే రకంగా రామ మందిరం కానీ, అదే రకంగా ఇవాళ ఆయుష్మాన్ భారత్ కానీ, ఫసల్ బీమా కానీ, అన్ని స్కీమ్స్లో ఏదైతే 5 కిలోల బియ్యం కానీ, ఇవన్నీ కూడా గ్యాస్ సిలిండర్ కానీ, అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తాం. ముఖ్యంగా జిల్లా నేతల మధ్య, ఉమ్మడి జిల్లాలో అందరి నేతల మధ్య కొంత గ్యాప్ కనిపిస్తూ ఉంది. ఈ యాత్ర ద్వారా అందరూ ఒక ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీ అందరు నాయకులందరూ కూడా ఒక తాటిలోనే ఉన్నారు. ఎవరు కూడా ఎలాంటి విభేదాలు లేవు, అందరూ కలిసే ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ 8 ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో నా పార్లమెంట్ నియోజకవర్గంలో 4 గెలవడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఏకతాటిలో ఉన్నట్టుగా దానికి ముఖ్యంగా బీఆర్ఎస్తో పొత్తు విషయాన్ని బీజేపీ ముఖ్య నేతలు, అగ్రనేతలు ఖండిస్తూ ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు అసలు పొత్తు ఉంటుందని లీక్ ఇస్తున్నది బీజేపీ నేతలే, తిరిగి దాన్ని ఖండిస్తున్న కూడా బీజేపీ నేతలే. బీజేపీ నేతలు ఒక చీప్ శిక్ష ఎత్తున్నారు అంటారు. దీన్ని మీరు ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ అది మునిగే పడవ, ఖచ్చితంగా ఆ పార్టీ మునిగే పడవ. కాబట్టి వాళ్ళే అక్కడ పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ వాళ్ళే మేము భారతీయ జనతా పార్టీలో పొత్తు పెట్టుకుంటాము అనే ప్రచారం చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ తోటి ఎవరికి బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టవలసిన అవసరం లేదు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి మళ్ళీ స్వయం బాబురావు బరిలో దిగబోతున్నారా? తప్పనిసరిగా సిట్టింగ్లకు రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఖచ్చితంగా సిట్టింగ్లకే అవకాశం మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్, పూర్తిగా అధిష్టానం నుంచి మీకు సిగ్నల్ వచ్చినట్టేనా? తప్పనిసరిగా అమిత్ షా గారే మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడే సిట్టింగ్లకు మళ్ళీ ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా సిట్టింగ్లే యథావిధిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ సంకల్ప యాత్ర ద్వారా ముఖ్యంగా మోదీ పాలనలో 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధితో పాటు బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం ప్రజలకు అనేది కూడా వివరిస్తామని చెప్పి కూడా నేతలు చెప్తున్నారు. ఇప్పటికే బాసరకు సంబంధించి యాత్రకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయి ఇక్కడ నుంచి దాదాపు 4 రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యాత్ర కొనసాగను. ఆ తర్వాత పెద్దపల్లి పార్లమెంట్కు సంబంధించి యాత్ర మొదలవుతుంది. చివరన బోధనలో ముగియనుంది. ఇది ఇక్కడ శ్రీనివాస్తో మాంతయ్య, బాసర నుంచి.